టెలిఫోన్, ఇంటర్నెట్ ఇవి ప్రపంచాన్నే మార్చేసిన రెండు అద్భుతమైన ఇన్వెన్షన్స్. ఇప్పుడు ఈ లిస్ట్లోకి యాడ్ అయ్యేదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. రీసెంట్గా చైనా వాళ్ళు టాంగ్ టాంగ్ అనే ఒక ఏఐ చైల్డ్ని డెవలప్ చేశారు. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ చైల్డ్. ఇది రియల్ ప్రపంచంలో ఉండదు. దీనిని కేవలం హోలోగ్రామ్స్ ద్వారా లేదా డిజిటల్ స్క్రీన్స్ ద్వారా మాత్రమే చూడగలం. చిన్నపిల్లలు ఎలా అయితే బిహేవ్ చేస్తారో ఈ ఏఐ చైల్డ్ కూడా అలాగే బిహేవ్ చేస్తుంది. మనం చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యేంత వరకు ఎలా అయితే డెవలప్ అవుతామో ఈ ఏఐ చైల్డ్ కూడా అలాగే డెవలప్ అవుతుంది అని చెప్తున్నారు. దీనిని బట్టి ఏఐ ఏ స్థాయికి డెవలప్ అయిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ వీడియోలో అసలు ఏఐ ఎలా పనిచేస్తుంది, జనరేటివ్ ఏఐ అంటే ఏంటి, ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గురించి, ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ ఏఐ టూల్స్ గురించి తెలుసుకుందాం. ఏఐ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలంటే ముందు మిషన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్ గురించి తెలుసుకోవాలి. మిషన్ లెర్నింగ్ని ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. ఒక చిన్న పిల్లవాడికి పలు జంతువుల ఫోటోలను చూపించి ఇది ఆ జంతువు, అది ఈ జంతువు అని చెప్తూ ఉన్నాం అనుకోండి. నెక్స్ట్ టైం ఆ ఫోటోలను ఆ పిల్లవాడికి చూపించినప్పుడు అది ఏ జంతువుకి సంబంధించిన ఫోటోనో ఆ పిల్లవాడు గుర్తుపట్టగలడు. మిషన్ లెర్నింగ్ కూడా ఇలాగే పనిచేస్తుంది. ఒక కంప్యూటర్కి డేటాని ఇచ్చి ట్రైన్ చేసామనుకోండి, ఆ కంప్యూటర్ ఆ డేటా దేనికి సంబంధించింది అని డిటెక్ట్ చేయగలదు. కానీ మిషన్ లెర్నింగ్ అంటే కేవలం డేటాని గుర్తుపట్టడం మాత్రమే కాదు. ఉదాహరణకి వెదర్ రిపోర్ట్స్ డేటాని కంప్యూటర్కి ఇచ్చి ట్రైన్ చేసామనుకోండి, కంప్యూటర్ ఆ డేటాలో ఉన్న ప్యాటర్న్స్ని ఐడెంటిఫై చేసి ఫ్యూచర్లో వెదర్ ఈ విధంగా ఉండబోతుంది అని ప్రిడిక్ట్ చేయగలదు. మిషన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ ద్వారా అసలు కంప్యూటర్స్ ఎలా ప్రిడిక్ట్ చేస్తాయి అని మీకు అనిపించవచ్చు. దీనికోసమే ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ని వాడుతారు. ఉదాహరణకి వెదర్ రిపోర్ట్స్ డేటాని తీసుకుంటే ఆ డేటాకి స్టాటిస్టికల్ క్యాలిక్యులేషన్స్ అంటే మీన్, మోడ్, మీడియన్ క్యాలిక్యులేట్ చేసి ఫ్యూచర్లో వెదర్ ఈ విధంగా ఉండబోయే ఛాన్స్ అంటే ప్రాబబిలిటీ ఉంది అని కంప్యూటర్కి అర్థమయ్యేలా చేస్తారు. అందుకే ఈ మిషన్ లెర్నింగ్ నేర్చుకోవాలంటే ముందు ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ నేర్చుకోవాలి అని చెప్తారు. ఈ మిషన్ లెర్నింగ్ని కేవలం డేటా రికగ్నిషన్, వెదర్ ప్రిడిక్షన్లో మాత్రమే కాదు, సైబర్ థ్రెట్ డిటెక్షన్, ఫ్రాడ్ డిటెక్షన్, డిసిషన్ మేకింగ్ ఇంకా ఇలాంటి ఎన్నో విషయాలలో వాడతారు. డీప్ లెర్నింగ్ మిషన్ లెర్నింగ్లో ఒక భాగమే. డీప్ లెర్నింగ్ మనకు తెలివితేటలు ఉండడానికి కారణం మన మెదడు. అలాగే కంప్యూటర్స్కి తెలివితేటలు ఇవ్వడానికి వాడేదే ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్. మన మెదడులో ఎలాగైతే న్యూరాన్స్ ఒకదానితో ఇంకొకటి కనెక్ట్ అయి ఉంటాయో అదేవిధంగా ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్లో కూడా ఆర్టిఫిషియల్ న్యూరాన్స్ ఒకదానితో ఇంకొకటి డిఫరెంట్ లేయర్స్ ఫామ్లో కనెక్ట్ అయి ఉంటాయి. ఈ ఆర్టిఫిషియల్ న్యూరాన్స్ ద్వారా కంప్యూటర్స్ ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేసుకొని అర్థం చేసుకుంటాయి. దీనినే డీప్ లెర్నింగ్ అని అంటాం. కంప్యూటర్ విజన్, ఇమేజ్ ప్రాసెసింగ్, ఫేషియల్ రికగ్నిషన్ ఇంకా ఇలాంటి ఎన్నో విషయాలలో డీప్ లెర్నింగ్ని యూజ్ చేస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఒక భాగమే మిషన్ లెర్నింగ్. మిషన్ లెర్నింగ్లో ఒక భాగమే డీప్ లెర్నింగ్. మనం ఎలా అయితే ఆలోచించి కొత్త విషయాలు నేర్చుకుంటామో కంప్యూటర్స్ కూడా అదే విధంగా ఆలోచించి కొత్త విషయాలు నేర్చుకోవడాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అంటాం. మిషన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్ అల్గారిథమ్స్ ద్వారా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అచీవ్ చేస్తారు. ఒకప్పుడు ఏఐ అంటే ఈ విధంగా ఉంటుంది, ఆ విధంగా ఉంటుంది అని చెప్పుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు మార్కెట్లోకి చాలా ఏఐ టూల్స్ వచ్చేసాయి. అందులో అందరికీ బాగా తెలిసిన ఏఐ టూల్ చాట్‌జీపీటీ. దీనిని ఓపెన్ ఏఐ కంపెనీ వాళ్ళు లాంచ్ చేశారు. ఇది ఒక టెక్స్ట్ టు టెక్స్ట్ జనరేషన్ మోడల్. అంటే మనం ఇచ్చిన ఇన్పుట్ టెక్స్ట్కి అనుగుణంగా అవుట్పుట్ టెక్స్ట్ని జనరేట్ చేస్తుంది. ఇలా టెక్స్ట్ అనే కాదు, ఆడియో, వీడియో, ఇమేజెస్ వేటిని జనరేట్ చేసినా ఆ టూల్స్ అన్నింటినీ జనరేటివ్ ఏఐ టూల్స్ అని అంటాము. ఎందుకంటే వాటన్నింటినీ ఈ ఏఐ టూల్స్ సొంతంగా జనరేట్ చేస్తాయి. ఈ ఏఐ టూల్స్ ఇలా జనరేట్ చేయడానికి వాటికి కొన్ని వందల జీబీల డేటా సెట్స్ ఇచ్చి ట్రైన్ చేస్తారు. అందుకే వీటిని లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అని కూడా అంటారు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఊహించని రీతిలో డెవలప్ అవుతుంది. ఓపెన్ ఏఐ కంపెనీ వాళ్ళు సొరా అనే ఒక ఏఐ టూల్ని డెవలప్ చేశారు. ఇది ఒక టెక్స్ట్ టు వీడియో మోడల్. అంటే మనం ఇచ్చిన టెక్స్ట్కి తగ్గట్టు వీడియోని జనరేట్ చేస్తుంది. అది కూడా యానిమీ అండ్ కార్టూన్ క్యారెక్టర్స్ లాంటి వీడియోలు మాత్రమే కాదు, చాలా రియలిస్టిక్గా కనిపించే వీడియోలను సొరా జనరేట్ చేయగలదు. ఓపెన్ ఏఐ కంపెనీ వాళ్ళు కొన్ని శాంపుల్ టెక్స్ట్లు ఇచ్చి సొరాని టెస్ట్ చేశారు. అది జనరేట్ చేసిన వీడియోలను మీరే ఒకసారి చూడండి.
ఈ సొరా జనరేట్ చేసిన వీడియోలను చూసి హాలీవుడ్ వాళ్ళు కూడా షాక్ అయ్యారు. విజువల్ ఎఫెక్ట్స్ అండ్ CGIకి ఈ సొరా వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుందని భావిస్తున్నారు. స్టోరీ టెల్లింగ్ని విజువల్గా తక్కువ కాస్ట్తో ఎన్హాన్స్ చేయడానికి ఈ సొరా ఎంతగానో సహాయపడుతుంది. చైనాలోని ఆలీబాబా ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇమో అనే ఒక AI టూల్ని డెవలప్ చేశారు. ఈ ఇమో అనే టూల్కి ఆడియోని, ఇమేజ్ని ఇన్పుట్గా ఇస్తే చాలు, ఆ ఇమేజ్లో ఉన్న వ్యక్తి మాట్లాడుతున్నట్టు ఒక వీడియోని జనరేట్ చేస్తుంది. ఈ ఇమో జనరేట్ చేసిన కొన్ని వీడియోలను చూస్తే మీకే అర్థమవుతుంది. Yeah, I think this is right now an inflection point where we're sort of redefining how we interact. ఇమో జనరేట్ చేసిన వీడియోలలో లిప్సింక్ అండ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. ఈ ఇమో టూల్కి 250 అవర్స్ వీడియో కంటెంట్ని అండ్ 150 మిలియన్ ఇమేజెస్ని ఇచ్చి ట్రైన్ చేశారు. అందుకే ఈ ఇమో టూల్ ఇంత రియలిస్టిక్గా వీడియోస్ని జనరేట్ చేస్తుంది. రీసెంట్గా కాగ్నిషన్ ల్యాబ్స్ అనే కంపెనీ వాళ్ళు డెవిన్ అనే ఒక AI టూల్ని డెవలప్ చేశారు. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి AI సాఫ్ట్వేర్ ఇంజనీర్. అసలు ఈ డెవిన్ ఎందుకు ఉపయోగపడుతుంది? పేరులోనే ఉంది, AI సాఫ్ట్వేర్ ఇంజనీర్. అంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేయగలిగే పనులన్నీ ఈ డెవిన్ చేయగలదు. ఈ డెవిన్ కాంప్లెక్స్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ని చేయగలదు, అలాగే ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ నుంచి నేర్చుకోగలదు, ఇంకా తను చేసిన మిస్టేక్స్ని తానే రెక్టిఫై కూడా చేసుకోగలదు. కాగ్నిషన్ ల్యాబ్స్ కంపెనీ CEO అయిన స్కాట్ వు ఈ డెవిన్ని డెమోన్స్ట్రేట్ చేస్తూ ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు. అందులో ఒక టాస్క్ చేయమని డెవిన్కి టెక్స్ట్ ఇన్పుట్ ఇస్తారు. ముందుగా ఆ టాస్క్ ఎలా చేయాలో డెవిన్ ప్లాన్ చేస్తుంది. తర్వాత ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎలా అయితే ప్రాజెక్ట్ని డెవలప్ చేయడం మొదలు పెడతాడో అదేవిధంగా డెవిన్ కూడా డెవలప్మెంట్ని స్టార్ట్ చేస్తుంది. ఈ డెవిన్లోనే కమాండ్ లైన్, కోడ్ ఎడిటర్ అండ్ బ్రౌజర్ కూడా ఉంటాయి. ఒకవేళ ప్రాజెక్ట్ని రన్ చేసినప్పుడు ఎర్రర్ వచ్చినా ఆ ఎర్రర్ ఎక్కడ ఉందో ఒక ప్రింట్ స్టేట్మెంట్తో మనకి ఇండికేట్ చేస్తుంది. అండ్ ఫైనల్గా ప్రాజెక్ట్ డెవలప్ అయిపోయాక దానిని వ్యూ చేయడానికి ఒక లింక్ని కూడా ఇస్తుంది. ఈ లింక్తో ప్రాజెక్ట్ ఎలా ఉందో చూడొచ్చు. ఇప్పటి వరకు ఉన్న అన్ని AI టూల్స్ కంటే కూడా ఈ డెవిన్ ఎక్కువ ఇష్యూస్ని సాల్వ్ చేసినట్టు ఒక డేటా అనాలిసిస్ని కూడా ఈ డెమో వీడియోలో చూపించారు. ప్రస్తుతానికి ఈ డెవిన్ అందరికీ అందుబాటులో లేదు. ఒకవేళ మీరు ఈ డెవిన్ని యూస్ చేయాలి అనుకుంటే వాళ్ళ కంపెనీ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా గూగుల్ ఫామ్లో రిక్వెస్ట్ చేయొచ్చని చెప్తున్నారు. మ్యాజిక్ AI కంపెనీ వాళ్ళు కూడా ఒక AI సాఫ్ట్వేర్ ఇంజనీర్ని డెవలప్ చేస్తున్నారు. ఆల్రెడీ డెవలప్ చేయడానికి $117 మిలియన్ ఫండ్ కూడా రైజ్ చేశారు. వీళ్ళు డెవలప్ చేయబోయే AI సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎలా ఉంటుందో ఫ్యూచర్లో చూడాలి. ఇక నుంచి ప్రతి విషయంలోనూ AI టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేయడానికి ఎంతైనా అవకాశం ఉంది. ఈ వీడియోలో చెప్పిన విషయాలు ఇంట్రెస్టింగ్ అనిపించుంటే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.